सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
1989. జీవిత పర్యంతం శ్రీ బాబూజీ తమ స్వార్జితం మీదే జీవించారు. తమ అవసరాలు లేదా కుటుంబ అవసరాలకు తమ స్వంత సంపాదన మీదే జీవించాలనే విధానానికి కట్టుబడి ఉండేవారు. ఒంగోలులో తాము స్థాపించిన సాయిబాబా సెంట్రల్ స్కూల్ నుండి ప్రతి నెలా వచ్చే గౌరవ వేతనమే శ్రీ బాబూజీ జీవనభృతి. తమ భార్యాబిడ్డల అవసరాలు, ప్రయాణపు ఖర్చులు అన్నీ దానితోనే. సిరిడిలో అద్దెకు తీసుకున్న ఒక్క గదిలోనే ఆయన కుటుంబంతో కలిసి నివసించేవారు. జూలై 1989 సిరిడిలో స్థిరపడిన తరువాత 1989 నుండి 1994 వరకు శ్రీ బాబూజీ తమ చెంతకు వచ్చిన వారికి ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు. ఎందరికో ఎంతో కాలంగా నయం కాని దీర్ఘకాల రుగ్మతలు సైతం వారి వైద్యంతో నయమయ్యేవి. అనతి కాలంలోనే సిరిడీలోనూ సిరిడి చుట్టుప్రక్కల గ్రామాల వారు శ్రీ బాబూజీని డాక్టర్ సాహెబ్, డాక్టర్ బాబూజీ అని పిలవసాగారు. 1990 శ్రీ బాబూజీ వారి కుటుంబంతో కలిసి ఆళంది, ఔరంగాబాద్, దేహూలను సందర్శించారు. 1991 తిరువన్నామలైలోని రమణాశ్రమం వారి దేవరాజ మొదలియార్ కాటేజీ రూమ్ నంబర్ 4లో శ్రీ బాబూజీ 50 రోజులు గడిపారు. డిసెంబర్ 1992 తిరువన్నామలైలో అరుణగిరి ప్రక్కనున్న వరుణాచలంలో కొన్ని రోజులు ఉన్నారు. జనవరి 1993 తెనాలిలో జనవరి 17, 1993న జరిగిన శ్రీ సాయి పూజోత్సవాలలో శ్రీ బాబూజీ పాల్గొన్నారు. వారి రాకతో పూజోత్సవాలకు సాయి భక్తి శోభ వచ్చింది. ఆ సందర్భంగా అశేష భక్తవాహిని వారిని ప్రథమంగా దర్శించుకున్నారు. ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ బాబూజీ పట్ల ఆకర్షితులైన ఎందరో భక్తులు వారి జీవిత పర్యంతం శ్రీ బాబూజీని అనుసరించారు, అనుసరిస్తున్నారు. ఆ తర్వాత రోజు రాత్రి పొన్నూరులోని శ్రీ సాయిబాబా ధ్యాన మందిరాన్ని దర్శించుకున్నారు. అక్కడ నిర్వాహకులు పూర్ణ కుంభంతో శ్రీ బాబూజీకి స్వాగతం పలికి తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. మే 1993 శ్రీ బాబూజీ పూండి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల పాటు శ్రీ పూండి స్వామి సమాధి మందిరానికి వెనుక ఉన్న గదిలో ఉన్నారు. మే 30, 1993 తెనాలిలో నూతనంగా నిర్మించిన శ్రీ సాయిబాబా మందిరంలో బాబా విగ్రహానికి శ్రీ బాబూజీ ప్రథమ పూజ చేసి విగ్రహ ప్రతిష్టాపన గావించారు. శ్రీ బాబూజీ పవిత్ర హస్తాల మీదుగా జరిగిన ప్రథమ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఇది. మంత్రతంత్రాలు ఏ తంతులూ లేకుండా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి భక్తి సౌరభాలు పరిమళించాయి. బాబా విగ్రహానికి వస్త్రధారణ చేసే విధానంలోనూ, పూలమాల అలంకరించే సమయంలోనూ శ్రీ బాబూజీ చూపించిన శ్రద్ధ బాబా పట్ల వారికున్న ఎనలేని ప్రేమకు అద్దం పట్టింది. అక్టోబర్ 24, 1993 విజయదశమి పర్వదినం సందర్భంగా సాయి పథం నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా భక్తులకు 3 సార్లు శ్రీ బాబూజీ సత్సంగ భాషణ వినే మహదావకాశం కలిగింది. ఈ ఒక్క తరుణంలో మాత్రమే వారు వేదికపై ప్రసంగించారు. సాయి తత్వాన్ని అన్ని కోణాలలో దర్శింపజేసిన శ్రీ బాబూజీ సత్సంగ భాషణలు సుజ్ఞాన రత్నాల నిధులు. అక్టోబర్ 31, 1994 శ్రీ బాబూజీ తమ కుటుంబం మరికొంతమంది భక్తులతో కలిసి మహారాష్ట్రలోని ప్రసిద్ధ ప్రదేశాలైన అజంతా, ఎల్లోరా, ఔరంగాబాదులను సందర్శించారు. నవంబర్ 2, 1994 మహారాష్ట్రలోని పవిత్ర క్షేత్రాలైన కిషన్గిరి, దేవగఢ్, దౌలతాబాద్, సూర్యకుండ్తో పాటు ఏకనాథ్ మహారాజ్ సమాధి స్థానమైన పైఠాన్ను శ్రీ బాబూజీ సందర్శించారు.
ఆ యాత్రలో వారితో పాటు వారి కుటుంబం, కొంతమంది భక్తులు పాల్గొన్నారు. జనవరి 11, 1995 శ్రీ బాబూజీ నివసిస్తున్న గృహ సముదాయం దగ్గర వారి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో కొందరు భక్తులు పింపుల్వాడి రోడ్డులో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఒక సత్సంగ హాలు నిర్మించాలని తలచారు. ఆ సత్సంగ హాలు నిర్మాణానికి పునాది వేసిన రోజున శ్రీ బాబూజీ సతీమణి శ్రీమతి సాయినాథుని అనసూయమ్మ గారు అక్కడ బాబా ఫోటోను ఉంచి ప్రథమ పూజ నిర్వహించారు. శ్రీ బాబూజీ ఆదేశానుసారం అమ్మగారు అప్పటి నుండి ఆ ప్రదేశంలో రోజూ 2 సార్లు నియమంగా దీపారాధన చేసేవారు. 2007వ సంవత్సరంలో విజయదశమి సందర్భంగా శ్రీ బాబూజీ సత్సంగ హాలులో అఖండ దీప ప్రజ్వలన చేసే వరకు 12 సంవత్సరాల పాటు అక్కడ నిరంతరం దీపారాధన జరిగింది. జనవరి 17, 1995 శ్రీ బాబూజీ తిరువన్నామలై నుండి కుట్రాలం, తెంగసి మీదుగా మధురై వెళ్లారు. అక్కడున్న శ్రీ రమణ మహర్షి స్వగృహంలో మహర్షి ఆత్మసాక్షాత్కారం పొందిన గదిలో ధ్యాన నిమగ్నులయ్యారు. ఫిబ్రవరి 12, 1995 శ్రీ బాబూజీ ఆంధ్రప్రదేశ్లో పవిత్ర క్షేత్రాలైన తిరుమల, అహోబిలం, మహానంది, శ్రీశైలంలను, అక్కడ నుండి కర్ణాటకలోని శ్రీపాద శ్రీవల్లభస్వామి తపస్సు వనరించిన ప్రదేశం కురుగడ్డిని, అక్కడ నుండి మహారాష్ట్రలోని అక్కల్కోట, గానుగాపురంలను దర్శించారు. ఫిబ్రవరి 28, 1995 ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా శ్రీ బాబూజీ వారణాసి, అక్కడి నుండి సారనాథ్ వెళ్లారు. ఆ యాత్రలో ఇంకా బౌద్ధనాథ్, లుంబిని, కుషీనగర్, అలహాబాదులోని త్రివేణి సంగమం తదితర ప్రదేశాలు సందర్శించారు. అక్టోబర్ 18, 1995 శ్రీ బాబూజీ ఢిల్లీ మీదుగా హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్లో గంగానది ఒడ్డున ఉన్న ఒక ఇంటి పైభాగాన్ని అద్దెకు తీసుకుని అక్కడే 40 రోజులు ఏకాంతంగా గడిపారు. ఆ సమయంలో శ్రీ బాబూజీ చాలాసార్లు హృషికేశ్ వెళ్లారు. హృషికేశ్ వెళ్ళినప్పుడు తప్పించి మిగతా సమయమంతా వారు తమ గదిలోనే ఉన్నారు. డిసెంబర్ 31, 1995 శ్రీ బాబూజీ తమ పవిత్ర హస్తాలతో సాయియానా సత్సంగ ప్రాంగణాన్ని డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రారంభించారు. ఆ సందర్భంలో మొదటిసారి ఆ ప్రాంగణంలో భక్తులకు శ్రీ బాబూజీ దర్శన భాగ్యం కలిగింది. ఆర్తులను అక్కున చేర్చుకున్న సాయి ఆయి ఒడిగా, మూఢాచారాలను సంస్కరించే సంస్కరణాలయంగా, సాధకులకు, జిజ్ఞాసువులకు సాయి జ్ఞానరత్న భాండాగారమై శోభిల్లింది. జనవరి 1996 సాయి యానాలో సత్సంగం తరువాత భక్తులు శ్రీ బాబూజీ దర్శనం కోసం, వారి సాన్నిధ్యంలో ఉండటం కోసం తిరిగి వారి నివాసానికి వచ్చేవారు. అక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చివరకు శ్రీ బాబూజీ సత్సంగ హాలు ప్రాంగణంలో భక్తుల వసతి కోసం నిర్మించిన 2 చిన్న గదులను అద్దెకు తీసుకుని అక్కడకు తమ నివాసాన్ని మార్చుకున్నారు. 1996 ఏప్రిల్, మే నెలల మధ్యకాలంలో శ్రీ బాబూజీ తిరువన్నామలైకి వెళ్లారు. ఆ సమయంలో ఆరతులపై సమగ్ర వివరణతో ఆరతి సాయిబాబా అనే పుస్తకాన్ని ఆంగ్ల భాషలో రచించారు. శ్రీ సాయికి నిత్యం ఇచ్చే ఆరతుల్లోని భావ సౌందర్యాన్ని దర్శింపజేసిన ఈ గ్రంథంలో ఆరతి సాంప్రదాయం, షిరిడీలో బాబా సన్నిధిలో ఆరతులు ఆరంభమైన వైనం, సాయి భక్తి సంప్రదాయంలో షిరిడీ ఆరతుల ప్రాశస్త్యానికి సంబంధించిన స్వీయ పరిశోధనా అంశాలతో పాటు ఆరతుల భావం, ఆంగ్ల అనువాదం, వివరణలు పొందుపరిచారు. ఈ గ్రంథాన్ని చదివిన బ్రిటన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అందులోని భాష, భావ సౌందర్యాన్ని ఎంతగానో కొనియాడారు. జూలై 1996
షిరిడీకి రాక మునుపు 1983-89 మధ్యకాలంలో బాబాకు సంబంధించి రచనలెన్నో చేశారు శ్రీ బాబూజీ. భక్తుల నుండి వచ్చిన అనేక విజ్ఞప్తుల దృష్ట్యా వాటిలో కొన్నింటిని సంకలనం చేసి ప్రచురించడానికి శ్రీ బాబూజీ అనుమతి ఇచ్చారు. సాయి భక్తి సాధన రహస్యం అనే మహోత్కృష్టమైన గ్రంథాన్ని 1996వ సంవత్సరం గురు పూర్ణిమకు సాయి పథం పబ్లికేషన్స్ తరపున ప్రథమ ముద్రణ చేశారు. శ్రీ సాయి అగాధ తత్వ సాగరములో దాగిన సాధన రహస్యాలు, జ్ఞాన రత్నాలను వెలికితీసి శ్రీ సాయికి అలంకరించిన సాహితీ సమాహారం సాయి భక్తి సాధన రహస్యం. జూలై 30, 1996 సద్గురు అనుగ్రహ వెన్నెల కుండపోతగా వర్షించే గురు పూర్ణిమ వేడుకలు 1996లో సాయియానా అంటే సాయి పథంలో జరిగాయి. అప్పటికి ఇంకా సాయి పథం నిర్మాణపు పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ ఏర్పాటు చేసిన షామియానాలోనే గురు పూర్ణిమ వేడుకలను భక్తులు నిర్వహించారు. ఆ ప్రాంగణంలో జరిగిన ప్రథమ గురు పూర్ణిమ వేడుకలలో శ్రీ బాబూజీ దర్శనం ఎంతో ప్రత్యేకంగా ఉండి ఆనందానుభూతిని కలిగించింది. అక్టోబర్ 22, 1996 1996 విజయదశమి సందర్భంగా సాయియానా ప్రాంగణంలో మొదటిసారి జరిగిన బాబా మహాసమాధి మహోత్సవాలలో శ్రీ బాబూజీ దర్శన భాగ్యం భక్తులకు లభించింది. డిసెంబర్ 15, 1996 శ్రీ బాబూజీ తమ కుటుంబంతో కలిసి మదనపల్లకు దగ్గరలో ఉన్న హార్స్లీ హిల్స్లో కొన్ని రోజులు ఉన్నారు. జనవరి 3, 1997 శ్రీ బాబూజీ కొంతమంది భక్తులతో కలిసి ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించారు. మే 1, 1997 శ్రీ బాబూజీ తమ కుటుంబం కొంతమంది సన్నిహిత భక్తులతో కలిసి షిరిడీ నుండి రెండవసారి అక్కలకోట వెళ్లి శ్రీ స్వామి సమర్థ సన్నిధిని దర్శించుకున్నారు. జనవరి 26, 1998 శ్రీ బాబూజీ మరికొందరు భక్తులతో కలిసి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్, ముస్సోరీ, హృషికేశ్, జోషిమఠ్, కౌసానీ, ఔలీ, నైనీతాల్ వెళ్లారు. ఆ తరువాత శ్రీ బాబూజీ ఉత్తరప్రదేశ్లో మధుర, బృందావనం, ఆగ్రా, నైమిసారణ్య, చిత్రకూట్లను సందర్శించారు. ఏప్రిల్ 12, 1998 హైదరాబాద్ లాలాగూడలోని సాయి మందిరంలో శ్రీ బాబూజీ ప్రథమ పూజ అంటే విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో సాధారణంగా కనిపించే తంతులు ఏవీ శ్రీ బాబూజీ విగ్రహ ప్రతిష్టాపనలో కనిపించవు. బాబాకు శ్రీ బాబూజీ ప్రథమ ఆరతిని ఇచ్చి చేసే ఆ ప్రథమ పూజ ఎంతో నయనానందకరంగా ఉంటుంది. అక్టోబర్ 1, 1998 1998లో అక్టోబర్ సమయానికి సాయియానా సత్సంగ హాలు నిర్మాణం పూర్తి కావడంతో విజయదశమి సత్సంగ సంబరాలలో పాల్గొనడానికి వచ్చిన వేలాది మంది భక్తులకు శ్రీ బాబూజీ మొట్టమొదటిసారి సత్సంగ హాలులో దర్శనాన్ని ప్రసాదించారు. నవంబర్ 1998 శ్రీ బాబూజీ తమ కుటుంబం, కొంతమంది సన్నిహిత భక్తులు, వారి పిల్లలతో కలిసి కన్యాకుమారి వెళ్లారు. ఆ యాత్రలో ఇంకా కుట్రాలం, మధురై, కొడైకనాల్ కూడా వెళ్లారు. నవంబర్ 1999 శ్రీ బాబూజీ షిరిడీ తర్వాత ఎక్కువ సమయం చెన్నై సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న వేరువేరు అద్దె ఇళ్లలో నివసించారు. వారు తీసుకున్న దాదాపు అన్ని ఇళ్లలో వారి గది నుండి సముద్ర తీరం కనపడేలా ఉండేది. జనవరి 3, 2000 సంవత్సరం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా కర్మాలా తాలూకా సర్పదోహ్ అనే గ్రామంలో నిర్మించిన సాయిబాబా మందిరం విగ్రహ ప్రతిష్టాపన శ్రీ బాబూజీ పవిత్ర హస్తాల మీదుగా జరిగింది. షిరిడీలో సాయిపథంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు వచ్చిన ఎంతో మంది భక్తులు
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా తరలి వెళ్లారు. జనవరి 15, 2000 సంవత్సరం నిజామాబాద్ జిల్లా బోధన్ సాయిబాబా మందిరంలోని శ్రీ సాయిబాబా విగ్రహానికి ప్రథమ పూజ నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. షిరిడీ నుండి కారులో సుదూర ప్రయాణం చేసి వచ్చిన శ్రీ బాబూజీ విశ్రాంతి తీసుకోకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ తంతులు లేని శ్రీ సాయి తత్వదర్శనాన్ని ఈ విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు చూడగలిగారు. జనవరి 16, 2000 సంవత్సరం బోధన్లో సాయిబాబాకు ప్రథమ పూజ నిర్వహించిన తరువాత మరునాడే శ్రీ బాబూజీ విశాఖపట్నం పయనమయ్యారు. రిషికొండ కాటేజీలో విడిది చేసి బొర్రా గుహలను సందర్శించారు. జూలై 8, 2001 మధ్యప్రదేశ్లోని బడవాని జిల్లా రాజ్పూర్ తాలూకాలోని గ్రామం పల్సూద్. అక్కడ నిర్మించబడిన సాయిబాబా మందిరంలో శ్రీ బాబూజీ బాబా చెంత కొంత సమయం ఏకాంతంగా గడిపి శ్రీ సాయిబాబా విగ్రహానికి ప్రథమ పూజ చేసి విగ్రహ ప్రతిష్టాపన గావించారు. డిసెంబర్ 9, 2001 తిరుపతిలోని కొంకా వీధిలో నిర్మించబడిన సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి శ్రీ బాబూజీ విచ్చేశారు. వారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరువేంగడనాథుని క్షేత్రంలో సాయినాథుని చలవరాతి మూర్తికి శ్రీ బాబూజీచే ప్రథమ పూజ జరిగింది. ఆ అపురూప దృశ్యాన్ని, సమాగమాన్ని దర్శించిన భక్తులందరూ భక్తిభావన తన్మయత్వంతో మైమరిచిపోయారు. ఏప్రిల్ 11, 2003 శ్రీ బాబూజీ అప్పటి వరకు అద్దెకుంటున్న సాయిపథం ప్రాంగణంలోని గదుల నుండి అదే వీధి చివర ఉన్న స్థానిక భక్తుని గృహం గురుచరణ్లోని పైభాగాన్ని అద్దెకు తీసుకుని ఆ ఇంటికి తమ నివాసాన్ని మార్చారు. జీవిత పర్యంతం వారు అద్దె ఇళ్లలోనే నివాసమున్నారు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ బాబూజీ తమ పూజా మందిరంలోని బాబా ఫోటోను అలంకరించిన పల్లకీలో ఉంచి భక్తులు సాయినామ సంకీర్తన చేస్తుండగా బాబా పల్లకీతో పాటు నడుస్తూ గురుచరణ్కి చేరారు. ఏప్రిల్ 12, 2003 శ్రీ బాబూజీ సాయినామంలో పాల్గొనేందుకు గురుచరణ్ నుండి సాయిపథం సత్సంగ ప్రాంగణానికి వచ్చేవారు. శ్రీ బాబూజీ తిరిగి గురుచరణ్కు వెళ్లే ప్రతిసారి భక్తులు కన్నుల పండుగగా వారి దర్శనం చేసుకునేవారు. అది వారి జీవిత పర్యంతం షిరిడీలో కొనసాగింది. సత్సంగంలో పాల్గొని శ్రీ బాబూజీ తిరిగి వెళ్లేటప్పుడు భక్తులు దారికి ఇరువైపులా నిలుచొని వారికి తమ సమస్యలు నివేదించుకొని ఆశీస్సులు పొందేవారు. శ్రీ బాబూజీతో కొన్ని క్షణాలు మాట్లాడే ఆ అవకాశం కోసం వారు తిరిగి వెళ్లే దారిలో భక్తులు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వేచి ఉండేవారు. మే 1, 2003 శ్రీ బాబూజీ తమ తల్లిదండ్రులైన శ్రీ సురేంద్రబాబు గారు, శ్రీమతి వెంకటరత్నమ్మ గారి అభీష్టం మేరకు తిరుమలలో వారి 50వ వివాహ మహోత్సవ వేడుకలు జరిపించారు. ఈ వేడుకకు వారి కుటుంబ సభ్యులే కాక ఎంతోమంది గురుబంధువులు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా తల్లిదండ్రుల ముందు శ్రీ బాబూజీ మోకరిల్లి శిరస్సు వంచి నమస్కరించిన ఆ ఘట్టాన్ని చూసిన అందరి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. సెప్టెంబర్ 2003 శ్రీ బాబూజీ వారి కుమార్తె చదువు నిమిత్తం కుటుంబంతో కలిసి చెన్నై వెళ్లి అక్కడ నివసించసాగారు. శ్రీ బాబూజీ షిరిడీ తరువాత ఎక్కువ కాలం చెన్నైలోనే ఉన్నారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। శిరశ్చంద్రికలు శ్రీ బాబూజీ సత్సంగాలలోని కొన్ని భాగాలు. సద్గురువు ఒక సజీవ దర్పణం. భక్తుడు: మా జీవితాలలో ఎప్పుడైనా బాధలు తగ్గుముఖం పట్టే సమయం వస్తుందా? గురువుగారు: ఎప్పుడైతే నీలో ఏదో లోపిస్తుంది అని తెలిసి, అంటే అది ఏమిటో, ఏమి లోపిస్తుందో నీకు స్పష్టంగా తెలియకపోయినా, దానిని పొందడానికి నీకు మార్గం దొరికినప్పుడు, అప్పటి నుండి ఆ లోటు పోడకపోయినా కనీసం ఆ వెలితిని పోగొట్టే మార్గం దొరికినందుకు సంతోషంగా ఉంటుంది. అప్పటి నుండి నీ మార్గం కష్టంగా, దుఃఖంతో నిండి ఉండదు, సంతోషంతో నిండి ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా దుఃఖంలో ఎవరైనా ఉన్నారంటే వారికి సరైన అవగాహన లేనట్లే, వారికి దానిలోని రసానుభూతి అర్థం కానట్లే, వారికి ఆ ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన రానట్లే. నేను దానిని ప్రక్రియ అని పిలిచినప్పుడు దానిని మీరు అపార్థం చేసుకోవద్దు. ఓహో, గురువు గారు మనలను ఒక మార్గంలో ప్రవేశపెడతారు. ఆ మార్గంలో మొదట బాగా కష్టపడాలి, దుఃఖం అనుభవించాలి. అలా కొంత అనుభవించిన తరువాత మన అంతరంగంలో నుండి ఏదో బయటకు వస్తుంది. గురువు గారు అంతరంగపు లోతుల నుండి ఏదో బయటకు తీస్తారు. అవన్నీ అర్థం పర్థం లేని ఆలోచనలు. మీలో అంత లోతులేవి లేవు నేను బకెట్తో తోడడానికి. మీలో ఉన్న లోపాలు మీకు తెలిసినప్పుడు మీ హృదయం వికసించే ప్రక్రియ మొదలవుతుంది. అలా మీ హృదయం వికసించే ఆ ప్రక్రియతో మీలో పేరుకొని ఉన్న చెత్త మీకే అవగాహనకు వస్తుంది. ఎవరో వీటిని మీ దృష్టికి తీసుకురానవసరం లేదు. సద్గురువు ఒక అద్దంలా పనిచేస్తారు. అది బాహ్య వస్తువులను చూపించే మామూలు అద్దం కాదు. దానిలో మిమ్మల్ని, అంటే మీలో ఉన్న గుణాలు మీరే చూసుకుంటారు. కొంతమందికి వారిలో ఉన్న లోపాలే కనబడతాయి. చంద్రునిలో ఉన్న మచ్చలను చూసినట్టుగా వారు చంద్రుని చూస్తారు. చూసి ఎంతో అందంగా ఉంది చందమామ, కానీ దానిలో కొన్ని మచ్చలున్నాయి అంటారు. కొంతమందికి ఆ స్వభావం ఉంటుంది. వారు ఆ జాబిలి అందాన్ని, ఆ వెన్నెల అందాన్ని చూడటానికి బదులు ఆ మచ్చలనే చూస్తారు. కొంతమంది ఆ అద్దంలో ప్రతిబింబించిన అందమే చూస్తారు, కానీ ఆ వెలుగులో మాలిన్యాన్ని, మచ్చలను చూడరు. వారి అనుభవం ఆ అందం యొక్క రసానుభూతిని ఆస్వాదించడం, దానితో సంతోషాన్ని పొందడం. భక్తుడు: కానీ మా విషయంలో మేము ఆ మచ్చలను, మాలిన్యాన్ని చూడాల్సిన అవసరం లేదా? గురువుగారు: అవును, చూడాలి. కానీ వాటి పట్ల మీకుండే భావం భిన్నంగా ఉంటుంది. భక్తుడు: మా గురించి మేము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం కదా? గురువుగారు: అవును, నిజమే. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. భగవాన్ చెప్పింది అదే. అయితే అదంత సులభం కాదు. నేను కూడా అదే స్పష్టంగా చెబుతున్నాను. లక్ష్యం యొక్క వాస్తవికతను చూడడానికి ప్రయత్నించవద్దు. కర్తను, అంటే నీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది ఎంతో ముఖ్యమైనది. నిన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో నీకు ఏదైతే ఉపయోగపడుతుందో దానిని ఎంపిక చేసుకుని దానితో ముందుకెళ్ళు.
అది నిన్ను నువ్వు అద్దంలో చూసుకోవడంలా ఉంటుంది. సద్గురువే ఆ అద్దం. అద్దం యొక్క తత్వం ఏమిటి? అది నీ రూపాన్ని నీకు మరింత సంపూర్ణంగా సుస్పష్టంగా చూపిస్తుంది. దానిని చూసి నీకిష్టమైన రీతిలో నీ రూపానికి నువ్వు మెరుగులు దిద్దుకోవచ్చు. అద్దం ముందు నిలబడి తయారయ్యే వారందరూ ఒకే రకంగా తయారు కారు. ఎవరికి వారు అందం పట్ల వారికుండే భావనను బట్టి తయారవుతారు. ఒక ఆమె జుట్టు ఇలా దూవుకుంటే మరొకరు అలా దూవుకుంటారు. భక్తుడు అంతర్ముఖం కావడానికి బదులు బహిర్ముఖంగా చూడటం అనే అలవాటు చేసుకుంటూ జీవితాన్ని ఇన్నాళ్లు గడిపేశాం. ఇప్పుడు ఆ అలవాటును తారుమారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? గురువుగారు: అవును, దానినే ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మిక సాధనంతా ఆ అలవాటును పోగొట్టుకోవడమే. భక్తుడు: మాకు మేమే లక్ష్య వస్తువుగా ఉండాలనా మీ ఉద్దేశ్యం? గురువుగారు: ఒక విధంగా చూస్తే నిజమే. లక్ష్యానికి చేరాల్సిన కర్త మనమే, లక్ష్యము మనమే. అప్పుడు కర్త లక్ష్యమవుతాడు, లక్ష్యమే కర్త అవుతాడు. భక్తుడు: గురువుగారు, మా లక్ష్య వస్తువును సద్గురు రూపంలో చూడడం ద్వారా మాలో మార్పు కలుగుతుందా? గురువుగారు: నేను దానిని మార్పు అని అనను. నిజానికి అది రూపాంతరం చెందడం లాంటిది, మార్పు చెందడం కాదు. ఒక పక్షి మనిషిలాగా ఎప్పటికీ మార్పు చెందదు. ఈ పద్ధతి గొంగళి పురుగు సీతాకోక చిలుక రూపాన్ని సంతరించుకోవడంలా ఉంటుంది. అదే పరివర్తన అంటే హృదయం వికసించడం. అక్కడ మరుగనేది ఏమీ ఉండదు, మొత్తం తేట తెల్లంగా ఉంటుంది. మన నిజ స్వరూపం, మనలోని తపన అట్టడుగు పొరల్లో ఎక్కడో దాగి ఉంది. మనమిప్పుడు ఆ పొరలను తొలగించి దేనినో తెలుసుకోబోతున్నాం. మన కృషి అంతా అదే. మన నిజస్వరూపాన్ని మరింత స్పష్టంగా చూపించి మనం తప్పిస్తున్న దానికోసం కృషి చేయాలని తెలియజేసే అద్దం లాంటి వారు సద్గురువు. ఫలితంగా నువ్వు కావలసిన దానికోసం మరింతగా ప్రయత్నించగలవు. మీరు దీనిని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక పోలిక చెబుతాను. ఉదాహరణకు, రేపు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన చేయవలసిన పనుల లిస్టును తయారు చేసుకోవాలి అని ఒక లిస్టు తయారు చేసుకుంటావు. తరువాత సందర్భానుసారం నీ లిస్టును నువ్వు సరిచూసుకుంటావు. ఈ చెయ్యవలసిన పనుల లిస్టు ఏం చెబుతుంది? అది నీకు ఇది చేసేశాను, ఇది చెయ్యాలి, ఇది మర్చిపోయాను అనే విషయాలను తెలియజేస్తుంది. దానిని నీకు ఎవరూ ఇవ్వలేదు, దానిని తయారు చేసుకుంది నువ్వే. ఆ లిస్టు నీకు మార్గదర్శక సూత్రం అవుతుంది. క్రైస్తవుల 10 ఆజ్ఞల మాదిరిగా, అంటే 10 కమాండ్మెంట్స్ మాదిరిగా అన్నమాట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీవు పాటిస్తున్నది ఏమిటి అనేదే ఈ చెయ్యవలసిన పనుల లిస్టు. సద్గురు అంటే ఎవరు? నువ్వు చేయవలసిన పనుల లిస్టును చూపే అద్దం లాంటివాడు. నీ దగ్గర ఉన్న లిస్టు నువ్వు చేయవలసిన పనులది అయినంత వరకు నువ్వు పురోగమిస్తావు. అలా కాకుండా వేరే వాళ్ళు చేయాల్సిన పనుల లిస్టును నువ్వు తీసుకుంటే నీలో ఎలాంటి పురోగతి ఉండదు. ఎందుకంటే ఇతరుల లిస్టు నీ విషయంలో నిరర్ధకం. భక్తుడు: మేము అటువంటి చెయ్యవలసిన పనుల లిస్టు తయారు చేసుకునేటప్పుడు నిజాయితీగా ఉండాలి కదా? గురువుగారు: అవును, నిఖార్సైన నిజాయితీ అవసరం.
అంతా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి నిజాయితీ ప్రాథమికమైన అవసరం. భక్తుడు: అసలు అద్దంలో చూడటం అంటే ఏమిటి? గురువు గారు: బాబా వైపుకు చూడటమే. బాబానే అద్దం. నువ్వు ఎంత అందంగా ఉన్నావో లేదా ఎంత వికారంగా ఉన్నావో నిజంగా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలి. కానీ మనం అలా చూసుకోవడం లేదు. మీ అవసరాలేమిటి? నిన్ను బాబా వైపు ఆకర్షించింది ఏమిటి? ఆ విషయాలను చూడడానికి ప్రయత్నించండి. వాటి మీద దృష్టి పెట్టి ఆ గుణాలు మీ హృదయంలో పెంపొందుతున్నాయో లేదో చూసుకోండి. అప్పుడు ఆదర్శాలకు ఆచరణకు మధ్య సామ్యత ఉంటుంది. మనం చేయవలసిన పనుల లిస్టును మనం అనుసరిస్తున్నామా అని చూసుకోవడమే మనం చేయవలసింది. కానీ మనకు ప్రక్కన వాళ్ళ లిస్టు మీదే ఎక్కువ ఆసక్తి. సమస్య అంతా అక్కడే వస్తుంది. భక్తుడు: మేము చూసే విధానం మా పాత అలవాట్లను అనుసరించి ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడూ వికృతమైన రూపాన్నే అద్దంలో చూస్తాం కదా. గురువు గారు: అవును, కానీ ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే వికృతంగా ఉన్నది మనమే, అద్దం కాదు. కాబట్టి మిమ్మల్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు అందంగా మార్చుకోండి. దీనికోసమే మీకు అద్దం కావాలి. ఎవరికైనా అద్దం యొక్క అవసరం ఏమిటి? నువ్వు ఎలా ఉన్నావో ఆ నిజాన్ని నీకు చూపించడం కోసం మాత్రమే కాదు, మిమ్మల్ని మెరుగ్గా చేయడానికి కూడా. మీరు వికారంగా ఉన్నారనుకోండి, అద్దం మీకు ఆ వికారాన్ని చూపిస్తుంది. మీరు వికారంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు శుభ్రంగా, అందంగా, పొందికగా ఉండేట్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అద్దం మిమ్మల్ని అందంగా తయారు చేయదు. మీకు మీరే ఆ పని చేసుకోవాలి. అద్దం మీకు దానిని చూపించడానికి మాత్రమే తోడ్పడుతుంది. భక్తుడు: మాలో ఉండేటటువంటి దోషాన్ని మేము గుర్తించడం ఎలా? గురువుగారు: ఆ దోషాన్ని పోగొట్టుకోవాలన్న కోరిక ఉంటే దానిని గుర్తించవచ్చు. నీలో ఉండే దోషం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నువ్వు వాస్తవంతో సాంగత్యంలో ఉంటే నీలోని దోషం ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఎంతగా వాస్తవంతో సాంగత్యంలో ఉంటావో అంతగా నీలో ఉన్న దోషం ఏమిటో నీకు తెలుస్తుంది. లేకపోతే నీకు తెలిసే అవకాశమే లేదు. సాయిబాబా వంటి సద్గురువులు నీలోని దోషాన్ని నీకు చూపించే అద్దం మాదిరిగా వ్యవహరిస్తారు. మనలోని ఆ దోషాన్ని దగ్గరగా చూసే కొద్దీ మనకు దాని గురించి నిజమైన ఎరుక కలిగేటటువంటి సమయం వస్తుంది. అప్పుడు ఆ దోషం లేకుండా పోతుంది. లేదా ఆ దోషం ఒక వాస్తవికమైన అంటే మంచి విషయంగా పరివర్తన చెందుతుంది. ఈ ప్రక్రియ దానంతట అదే జరుగుతుంది. నువ్వు అద్దం ముందు నుండి నడిచిపోతున్నావనుకో, జుట్టు కాస్త చిరిగినట్టు కనిపిస్తే తక్షణం నీ చెయ్యి జుట్టును సరిచేస్తుంది. అలా జుట్టును సరిచేసుకుని నువ్వు వెళ్ళిపోతావు. అద్దం ఉన్నదున్నట్లుగా నిజాన్ని చూపినట్లు సత్యాన్ని ప్రతిబింబించే మహాత్ముల సాంగత్యం మన వాస్తవ రూపాన్ని మనకు చూపిస్తుంది. నేను చెప్పేది అదే. సత్ పదార్థంతో సాంగత్యంలో ఉండటం, సత్సంగంలో ఉండటం. సత్సంగం నీలోని వాస్తవాన్ని నీకు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. కనీసం నీలోని దోషాలను నీకు చూపుతూ ఉంటుంది. అలా కాకపోతే నీకు ఆ విషయం తెలిసే అవకాశమే లేదు. అందుకనే అంతా మళ్ళీ తిరిగి సత్సంగం అనే విషయం దగ్గరికే వస్తుంది. నువ్వు అయస్కాంతంగా మారాలంటే మరో అయస్కాంత సాంగత్యంలో ఉండడం తప్పనిసరి. ఇది వినా మరో దారి లేదు. నాణ్య పంథ. గురువు గారు:
ఒక్క విషయం మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. మనమేమిటి, మన సామర్థ్యం ఎంత, మనం ఎంత సంసిద్ధులుగా ఉన్నాం అనే విషయాలను బాబా ప్రతిరోజు నిరంతరం వందల కొద్దీ సంఘటనల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ఇటువంటి విషయాల వద్ద బాబా దగ్గర పొరపాటు ఉండదు. కానీ మనమే వాటిని గుర్తించలేకపోతున్నాం. అవి మనకు కనబడడం లేదు. ఆ సంఘటనల గురించి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరచుకోవడం కాదు, మనం వాటి గురించి అసలు ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయం. ఆయా సంఘటనలను కనీసం పరిగణనలోని కూడా తీసుకోము. మనం కేసును అంటే ఆయా సంఘటనలను విచారణ కూడా ఒప్పుకోము. భక్తుడు: ఇటువంటి సంఘటనలకు ఓ ఉదాహరణనివ్వండి. గురువుగారు: నేను ఉదాహరణలు ఇవ్వడం మొదలు పెడితే అది వ్యక్తిగత విషయాలకు దారితీస్తాయి. అది నాకిష్టం ఉండదు. అది ఎవరికి వారు చూసుకోవాలి. అవి కేవలం చాలా చిన్న విషయాలే కావచ్చు, పెద్ద విషయాలు కాకపోవచ్చు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి పెద్దగా పరిశ్రమించవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరో, ఎక్కడున్నావో బాబా నీకు అనుక్షణం చూపుతూనే ఉన్నారు. మనమే దానిని చూడటం లేదు. నువ్వేమిటో తెలుసుకో. బాబా నిరంతరం నువ్వెవరో అనే విషయాన్ని చూపుతూనే ఉన్నారు. చూడండి, ఇక్కడి మార్గం ఇది. అద్దంలోకి చూడు, నీకు కనిపిస్తుంది. భక్తుడు: మరైతే మేము అద్దంలోకి చూడడానికి ఎందుకు నిరాకరిస్తున్నాం? గురువుగారు: ఎందుకంటే అందులో కనిపించేది మనకు నచ్చదు. కాబట్టి మనల్ని మనకు చాలా అందంగా చూపించే సొంత అద్దం మన దగ్గర ఉంది. అందుకే మనల్ని మనం బాబా అనే నిజమైన అద్దంలోకి చూడాలనుకోవడం లేదు. గురువుగారు: చాలా మంది పరిపూర్ణ దర్పణం లాంటి పూండి స్వామిని దర్శించి వారిలో తమను తాము చూసుకుని ఆనందంగా వెళ్ళిపోయారు. అద్దం ముందు ఏది నిలిచినా వాటి వలన అద్దం యొక్క యోగ్యత ఏమీ మారదు. అద్దం ముందు ఒక నల్లని వస్తువు ఉందనుకోండి, అద్దం దానిని అంతే నల్లగా ప్రతిబింబించడం వల్ల అద్దం నల్లగా మారుతుందా? పరిపూర్ణ దర్పణం దాని ప్రభావానికి లోను కాదు. అది ఎన్ని వస్తువులనైనా ప్రతిబింబించగలదు. ఆ అద్దానికి ఎటువంటి పరిమితులు ఉండవు. భక్తుడు: కానీ మనకు ఆ అద్దంలోనికి చూడగల సామర్థ్యం ఉండాలి కదా. ఆయనను దర్శించిన వారందరికీ ఆయన అద్దం లాంటి వారని తెలుసా? గురువుగారు: మీరు ఆయనను అద్దంగా కూడా గుర్తించలేకపోతే అప్పుడు సద్గురువు, శిష్యుడు అనే తలంపే లేదు. సమస్య అంతా అద్దంతో మీ సంబంధం ఏమిటి అనే దాని గురించే కదా. అదే లేనప్పుడు అసలు సమస్య లేదు. పోగొట్టుకోవడం అనేది ఏమీ లేదు. ఏది పొందటం అనేది కూడా లేదు. భక్తుడు: మనం అద్దంలోకి చూసినప్పుడు అసలు ఏం మారుతుంది? గురువుగారు: అద్దంలోకి ఊరికే చూస్తే ఏమీ మారదు, ఏమీ మారిపోదు. ఏదైనా ఉండవలసిన దగ్గర ఉండకపోతే, ఉదాహరణకు జుట్టు రేగిపోయి ఉంటే మనం సరిదిద్దుకుంటాం, సరి చేసుకుంటాం. అది సరిదిద్దుకున్నప్పుడు అద్దంలో సరిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అద్దం ముందు ఊరికే నిలబడితే జుట్టు తనంతట తానే సరి చేసుకుంటుందా? నువ్వు ఎలా ఉన్నావో అద్దంలో నీకు అలాగనే కనిపిస్తుంది. భక్తుడు: గురువుగారు, అద్దంలో మా పరిమితులే ప్రతిబింబిస్తాయి కదా. మార్పు అనేది మాకు మేము తెచ్చుకోవాలా? గురువుగారు: అద్దం అనేది ఒక పరిమితమైన పోలిక మాత్రమే. ఏ పోలిక పరిపూర్ణమైనది కాదు. సద్గురువు అనే అద్దం విషయానికి వస్తే ఆయన మనలో ఏ మార్పు రావాలో తెలియజేసి ఆ మార్పు సాధించడానికి తోడ్పడుతూ మనం మార్పును సాధించడానికి కూడా ఆయన కారణభూతులవుతారు. ఆయన ఒక సజీవ దర్పణం.
జడమైన దర్పణం కాదు. ఆ సజీవ దర్పణాన్ని ఊహించి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సద్గురువు మనలోని దోషాలను చూపడం మాత్రమే కాదు, వాటినన్నింటినీ తొలగిస్తారు కూడా. భక్తుడు: సద్గురువు ఒక అద్భుతమైన మహిమగల దర్పణం. గురువుగారు: అవును, మహిమగల దర్పణం. భక్తుడు: మీరు గురువు ఒక సజీవ దర్పణం అని చెప్పారు. ఆయన ప్రతిబింబించేది ఏమిటి? గురువుగారు: నీ అంతరాత్మను, అంటే నీ నిజమైన స్వరూపాన్ని ఆయన ప్రతిబింబిస్తారు. భక్తుడు: దాని అర్థం ఏమిటి? భక్తుడు: దాని అర్థం ఏమిటి? గురువుగారు: మామూలు అర్థం కేవలం నీ బాహ్య రూపాన్ని చూపిస్తుంది. కానీ సద్గురువు అనే ఒక సజీవ దర్పణం నీలో మార్పు తేవడానికి కూడా ప్రయత్నిస్తుంది. అందుకనే నేను దానిని సజీవ దర్పణం అంటాను. అది ఒక మామూలు జడమైన అర్థం కాదు, నువ్వు ఎలా ఉంటే అలా ఉన్నదున్నట్టు చూపించడానికి. మామూలు అర్థంలాగా సద్గురువు అనే సజీవ దర్పణం నువ్వు కురూపిగా ఉంటే కురూపిగానే చూపించగా, నీలోని వికారాన్ని, మాలిన్యాలను తొలగించి నిన్ను శుభ్రపరచడానికి ప్రయత్నిస్తుంది. ఒక మామూలు అద్దం ఈ పని చేయలేదు, కానీ సద్గురువు అనే ఒక సజీవ దర్పణం అలా చేయగలదు. ఈ అద్దం నువ్వెలా ఉంటే అలా చూపించడమే కాక నిన్ను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నిస్తుంది. సద్గురువు ఒక సజీవమైన అద్దం అంటే నా ఉద్దేశం ఇదే. భక్తుడు: ఆ అద్దం అలా ఎందుకు చేస్తుంది? దాని వెనుక గల కారణం ఏమిటి? గురువుగారు: దానికి కారణం అంటూ ఏమీ లేదు. అది ఆయన లీల, ఆయన క్రీడ. సద్గురువు అనే సచేతనమైన అద్దం నిన్ను సరిచేయడానికి, అందంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాస్తవానికి జరిగేది ఏమిటంటే, సద్గురువు తనను తానే సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు వేరే వ్యక్తిగా కనిపించవు. ఆయన వైపు నుండి జరిగేది ఇదే. తన పట్ల తానే జాగ్రత్త వహిస్తూ తనకు తానే సహాయం చేసుకునే ప్రయత్నమే జరుగుతుంది. సద్గురువుకు మీరందరూ తనలో భాగంగానే అనిపిస్తారు. కాబట్టి సద్గురువు వైపు నుండి చూస్తే ఆయనకు ఆయనే సహాయం చేసుకుంటున్నాడు. భక్తుడు: కాబట్టి వేరే ఛాయిస్ అంటే అవకాశం లేదు కదా? గురువుగారు: అవును, వేరే ఛాయిస్ లేదు. ఆయన మనల్ని తనలో భాగాలుగానే చూస్తాడు కాబట్టే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి మహాత్ముని సన్నిధికి వచ్చినప్పుడు ఆ మహాత్ముడు సదరు వ్యక్తితో తాదాత్మ్యం చెందుతారు. మహాత్ములు అటువంటి స్థితిలో ఉంటారు. వారి సన్నిధిలో ద్వైత భావం ఉండదు. ఆ మహాత్ముని అనుభవంలో తమ కోసమే తాము ప్రతిస్పందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఆయనకు స్వగతమైన సంభాషణలాగా తమతో తామే మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాలలో కొన్ని ప్రశ్నలు అడగకపోయినా సమాధానాలు వస్తుంటాయి. మన మనస్సులోని ఆలోచనలు వారు బయటకు చెబుతారు. ఒక విధమైన దయతో కూడిన ప్రేమ కలుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఆయనకు మనతో గల ఏకత్వం. ఆయన అద్దంలాగా, సచేతనమైన అద్దంలాగా పనిచేస్తారు. నేను బాబాను చూసినప్పుడల్లా ఆయన దృష్టి నాకెలా ఉంటుందంటే, అప్పుడే పుట్టిన బిడ్డను కన్నతల్లి ప్రప్రథమంగా ఎంత అపురూపంగా చూసుకుంటుందో అలా అనిపిస్తుంది. ఆ చూపు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకు మించి ఉపమానం లేదనిపిస్తుంది. ఊహించి చూడండి, అప్పటి వరకు ఆ బిడ్డ తల్లి శరీరంలో ఒక భాగంగా ఆమెతో కలిసి ఉంది. కానీ ఇప్పుడు అది తల్లి శరీరం నుండి విడివడి వేరొక ఉనికిని సంతరించుకుంది. ఆ బిడ్డకు తాను వేరుగా అనిపిస్తుంది. కానీ తల్లికి కొంతకాలమైనా ఆ బిడ్డ తన శరీరమని,
తనలోని అంతర్భాగమనే భావన ఉంటుంది. అందుకే నేను తొలిసారి చూసుకున్నప్పుడు అని చెప్పాను. బాబా చూపులో నాకు కనిపించేది అదే భావం. సద్గురువు సమస్త సృష్టిని తనలోని భాగంగానే ప్రేమిస్తాడు. ప్రాపంచికంగా తల్లి విషయంలో ఈ అనుభవం కొంతకాలమే ఉంటుంది. బిడ్డ పెరుగుతూ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకునే కొద్దీ తల్లికి అది తనలో భాగమేనన్న భావన సన్నగిలుతుంది. కానీ సద్గురువుకు ఆ ప్రథమానుభూతి నిరంతరం ఉంటుంది, ఎప్పటికీ మారదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई बाबा 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 साई साई बाबा 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 साई
సాయి బాబా 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 సాయి
Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
సాయి బాబా 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 బాబా సాయి 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 బాబా బాబా సాయి 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 బాబా బాబా సాయి 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 బాబా శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బాబురావు గారు శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।